రాష్ట్రమంతా ఒక లెక్క, ఖమ్మం జిల్లాలో ఎన్నికలు మరొక లెక్క. అక్కడ ఫలితాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కూడా ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. ఇంతకీ ఖమ్మం మున్సిపల్ గుమ్మంలో గెలిచేదెవరు? ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ జరుగుతోంది. ఆంధ్రాకు సరిహద్దు ప్రాంతం కావడంతో వైసీపీ, టీడీపీ అభిమానులు కూడా ఫలితాలను ప్రభావితం చేస్తుంటారిక్కడ. సత్తుపల్లి విషయానికొస్తే ఇక్కడ 23 వార్డులుండగా 28,843 మంది ఓటర్లున్నారు. ఇక్కడ కమ్మ, ఆర్యవైశ్య సామాజిక వర్గాలదే రాజకీయంగా ఆధిపత్యం. ఆర్యవైశ్య ఓట్లు 2,600, కమ్మ ఓట్లు 3,200 వరకుంటాయి. ఈ రెండు సామాజిక వర్గాలు ఎటు మొగ్గు చూపితే వాళ్ల గెలుపు ఖాయం. అందుకే ఈ రెండు వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు 3 పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. సత్తుపల్లి చైర్మన్ పదవి జనరల్ మహిళ కావడంతో బీఆర్ఎస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి చైర్మన్ పదవిస్తామని ప్రచారం చేస్తోంది. అధికార కాంగ్రెస్లో పోటీ ఎక్కువగా ఉండడంతో ఇంకా ఎవ్వర్నీ ప్రకటించలేదు. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రచారం చేస్తోంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అనుచరులను సమన్వయం చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే దంపతులు. సత్తుపల్లిలో టీడీపీ అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఆ ఓటు బ్యాంకు గెలుపోటంలను ప్రభావితం చేసే అవకాశముంది. ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కే టీడీపీ మద్దతు కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రచారం సభల్లోనూ టీడీపీ అభిమానులు జెండాలతో హడావుడి చేస్తున్నారు. ఈసారి కూడా వారి సపోర్ట్ తమకే ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక సిపిఎంతో కలిసి పోటీ చేస్తోన్న బీఆర్ఎస్ కామ్రేడ్ల ఓటు బ్యాంకు కలిసొస్తుందనే ధీమాతో ఉంది. 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని చూసి తమను గెలిపించాలంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నీ తానే వ్యూహాలు రచిస్తూ క్యాడర్ను నడిపిస్తున్నారు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు రావణాసురుణ్ణి పారద్రోలి ప్రజా పరిపాలన తెచ్చుకున్నారన్నారు. ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు సహా ఎన్నో సంక్షేమ పథకాలిచ్చిందన్నారు. కొంతమందొచ్చి కట్టుకథలు చెప్తూ ఉంటారు. అలాంటి వారిని నమ్మొద్దని అన్నారాయన. కొంతమంది చెప్పుకుంటారు ఇళ్ల స్థలాలు మేమిస్తామని. ఇల్లు ఇవ్వాలన్నా, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా ఆ 2 శాఖలకి మంత్రి మీ సీనన్నే. ఆ 2 శాఖలకి మంత్రి సీనన్నే. కాబట్టి ఎవరు ఏ మాటలు చెప్పినా, ఏ కబుర్లు చెప్పినా, కట్టుకథలు చెప్పినా నమ్మొద్దని నా తోబుట్టువులకి శిరస వంచి చెప్తున్నాను. తాజా పరిణామాలతో సత్తుపల్లి సహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలో ఎవరు గెలవబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.